పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారు. నేడు పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. 7 పార్లమెంట్ స్థానాలపై మధ్యాహ్నం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఈ సమావేశంలో ఏ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వము అదేవిధంగా పార్టీని పూర్తి స్థాయిలో కూడా పరువులు పెట్టించేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు అన్నీ తీసుకోవడం జరిగింది. వారందరితో కూడా అంటే 1,25,000 లక్షలకు సంబంధించినటువంటి ఫామ్స్ వచ్చాయి. వాటన్నిటి కూడా ఏం చేయాలనిపోయినా కూడా ప్రస్తుతం అయితే సెక్రటరీల సమావేశం ఉండబోతుంది. ఆ తర్వాత మంత్రులతో సమావేశం, చర్చలు మేధోమథనం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో పార్లమెంటు ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు. పార్టీ ఈసారి డెఫినెట్గా ఎక్కువ స్థానాలు అంటే 15 నుండి 16 స్థానాల వరకు కూడా పార్లమెంటులో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేశారు. ఇప్పటికే చూసినట్టయితే మనకు దక్షిణ తెలంగాణ పైన ఫోకస్ పెట్టాడు. ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాదు, సికింద్రాబాదు, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ 7 పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతోని అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలతో పాటుగా ఇప్పటి వరకు ఓడిపోయినటువంటి వాళ్ళు అట్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా సంబంధించిన నేతలతో పాటుగా ఇన్ఛార్జీలందరితో కూడా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా ఈసారి పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు తీసుకునే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే పావులు కలుపుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా పార్టీని పటిష్ట అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకుపోవడం అదేవిధంగా అదే తరహాలో పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల సంబంధించి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి ఈ 7 పార్లమెంటు సెగ్మెంట్లతో ఇన్ఛార్జీలు అదేవిధంగా మంత్రులు ఆయా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పదును పెట్టబోతున్నారు. ఈ సంబంధించినటువంటి స్థానాల్లో పోటీ పడేటువంటి అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎంసీహెచ్ఆర్లో జరగబోయేటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశానికి ప్రధానంగా ఈసారి పార్లమెంటు అంటే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభకు. సో అందులో దాదాపు 16 వరకు కూడా గెలుచుకునే లక్ష్యంగా మాత్రం పార్టీ పూర్తి స్థాయిలో శ్రమించాలని కూడా ఇప్పటికే క్యాడర్కి సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. దీని ద్వారానే మనకు కేంద్రంలో కేంద్ర హైకమాండ్ కూడా మనం వాళ్ళ మనసును మరింత చూరగొనే వాళ్ళ మొత్తం డిఫరెంట్గా ఇక్కడ నుండి ఎక్కువ స్థానంలో కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేయాలని కూడా ఇప్పటికీ తన క్యాడర్కి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పీసీ చీఫ్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకొని ఈ దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చాలామంది పోటీ పడుతున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకి ఇచ్చే లక్ష్యంగా మాత్రమైతే పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజైతే 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఉంటుంది. రేపు దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి వారితో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 17 లోక్సభ సంబంధించిన స్థానాలకు ఈసారి ఎక్కువ స్థాయిలో అంటే దాదాపు 16 గెలిపే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా పార్టీ నిర్ణయించిన ధర్మిలో ఇప్పటి నుంచి కూడా పావులు కలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.